హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ మనం అసలు పర్సోనా అంటే ఏంటి, ఈ పర్సోనా ఎందుకు మనకి, దీనిలో ఛాలెంజెస్ ఏముంటాయి. సో ఫస్ట్ మనము అసలు పర్సోనా అంటే ఏంటి. పర్సోనా అంటే ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ యూజర్ గ్రూప్. సో ఈ పర్సోనాలో మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు అండర్స్టాండ్ బిహేవియర్స్ ఆఫ్ దట్ గ్రూప్. మరి కామన్గా మనం ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అంటే మనం ఒక ఎంపతి అని చెప్పంగానే ఎంపతిలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ వర్షన్లో ఆలోచిస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక కామన్ గ్రౌండ్ క్రియేట్ చేయడమే ఈ పర్సన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ లెవెల్. సో దానిలో మనం ఏం చేస్తాం, యూజర్ గ్రూప్ ఎలాగైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఆలోచిస్తారో వీటన్నిటిని ఒకే narrative లోకి తీసుకురావడం ఈ పర్సన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే యూజర్ నీడ్స్ మీద, బిహేవియర్స్ మీద, వాళ్ళ యాటిట్యూడ్స్ మీద, వాళ్ళ ఫియర్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తాం. మనము సపోజ్ ఒక గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్నది. ఈ గ్రూప్ ఏ తరపున ఒక పర్సోనా, గ్రూప్ బి తరపున ఒక రిప్రజెంటేటివ్, గ్రూప్ సి తరపున ఒక రిప్రజెంటేటివ్. ఈ మూడింటిని తీసుకుని ఈ పర్సోనాలో మనం రెండు యాంగిల్స్ చూస్తాం. ఒకటి డెమోగ్రాఫిక్స్, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫెషనల్ డీటెయిల్స్, వాళ్ళ టాస్క్ అనాలిసిస్, వాళ్ళ ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్, ఇవన్నీ డెమోగ్రాఫిక్స్ కిందకు వస్తాయి. అట్లాగే రెండోది ఏంటంటే సైకోగ్రాఫిక్స్. సో సైకోగ్రాఫిక్ ప్రొఫైల్లో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మోటివేషన్స్ ఏంటి, వీళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏంటి, వీళ్ళ ఫియర్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఎప్పుడైతే మనకి ఈ మొత్తం తెలుస్తుందో అప్పుడు మనం ఆ పర్టికులర్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి ఆ గ్రూప్ ఏం కావాలో మనం ఏమనుకున్నాం ఎంపతి మ్యాపింగ్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఈజీ అయ్యింది. మరి ఈ పర్సోనాలో ఛాలెంజెస్ ఏముంటాయి అంటే కామన్గా మనం ఈ పర్సోనా క్రియేట్ చేసేటప్పుడు మోర్ దాన్ 2-3 పర్సోనా క్రియేట్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఫామ్ అయ్యే ఛాన్స్. అట్లాగే ఎక్కడన్నా మనకి మిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్సోనాస్ ఏమన్నా ఉంటే, అంటే మనం ఒకటి అనుకున్నాము దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం కానీ లేటర్ మనకి రియలైజేషన్ ఏమైందంటే ఈ పర్సోనాలో ఇది మిస్ మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అలాగే మేకింగ్ అసంప్షన్స్ అనేది కూడా కొంత ఛాలెంజింగ్ పార్ట్. దీన్ని కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఇది పర్సోనాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లీప్ఫ్రాగ్ డిజైన్స్.